ఏండోయ్ ఎలా ఉన్నారు? మీకేటండి బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి మీ అందరి కోసం మంచి పెళ్లి కోరుతూ వచ్చాను. ఓసారి మీ సెవ్విలా పడిద్దరు. అప్పుడు మన అనంతపురం జిల్లా బెళగుప్ప మండలం వాస్తవ్యులు శ్రీ వై బాలచిన్నారెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ రెండో అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శైలజ పెళ్ళండి. చూసారా అమ్మాయిని? కోందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి హాయ్ పెంపకం అలాంటిది. మరి ఇక మాటల్లో ఊడిపోయే అబ్బాయి ఎవరో చెప్పలేదు కదా. మన బళ్ళారి జిల్లా సిరుగుప్ప తాలూకా కరూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ పి తెలుగు హనుమంతరెడ్డి శ్రీమతి శ్యామల దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ రెండో అబ్బాయి చిరంజీవి లక్ష్మీనారాయణ రెడ్డి. అదేనండి మన లక్ష్మీనారాయణ పెళ్ళండి బాబు. చూసిరా అబ్బాయిని? నవ మన్మధుడిలా ఉన్నాడంటే నమ్మండి. అందులోనూ పెళ్ళి అనేసరికి ట్యాక్సీకి పడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. మరి పెళ్ళి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. ఏది ఏమైనా జంటను చూడాలి కానీ శీలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. ఇగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్ళిలో చూసి ఆశీర్వదిద్దరు కానీ పెళ్లి మాత్రం మార్చి 8వ తారీఖు ఆదివారం ఉదయం 9:40 నుండి 10:08 వరకు మీనలగ్నం నందు. మరి పెళ్లి ఎక్కడంటారా? శ్రీ వెంకవదూత ఆశ్రమం శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలోనండి. హాయ్ దమ్మూరు గ్రామంలో కురుకోడు తాలూకా బళ్ళారి జిల్లా. మరి విందెప్పుడంటారా? అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి. మరి విందెక్కడంటారా? కళ్యాణ వేదిక దగ్గరేనండి. నావకాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇక రెడ్డి వారి పెళ్లి అంటే ఆ మాత్రం అడవుడు ఉంటుందండి. మరి ఎన్ని పనులు నా పక్కన ఎట్టేసి పిల్ల జల్లని తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి. ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటా ఉండు. మరి అందుకనే బేగా వచ్చేయండి. మరి ఎదురు చూస్తూ ఉంటాం. హాయ్ ఇక అలాగే చెప్పడం మర్చిపోయినండి. మా అత్త పెళ్లికి రండి అని మరీ పిలుస్తున్నారండి. ఎవరో కాదు మన సుధీరారెడ్డి పన్విత్ రెడ్డి. మరి మా పిన్ని పెళ్లికి మరీ రండి అని పిలుస్తున్న వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మన జాశ్రిత రెడ్డి అండి. హాయ్.